హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2015లో రిలీజ్ అయిన మేజ్ రన్నర్ యొక్క సెకండ్ పార్ట్ ని చూడబోతున్నాం. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ పార్ట్ ని చూడకపోతే పైన ఇన్ఫో కార్డ్స్ లో వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి చూసేయండి. అప్పుడే మీకు సెకండ్ పార్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అయినా కూడా ఒక స్మాల్ రీక్యాప్ చేద్దామా. లాస్ట్ మూవీ ఎండింగ్ చూసినట్లయితే మనోళ్ళందరూ ఆ మేజ్ నుంచి తప్పించుకొచ్చేసి ఉంటారు. అలాగే ఆ డాక్టర్ ఏమో మనోళ్ళేమో సాధించేసినారని, దేంట్లోనో పాస్ అయిపోయినారని చెప్పి ఓవర్ బిల్డప్ ఇచ్చింటుంది. చివరికి తనేమో పెద్ద త్యాగైనట్టు తన్నే తను షూట్ చేసుకుని చనిపోయి ఉంటుంది. కానీ తీరా చూసేనే తెలుస్తుంది తను మనోళ్ళందరినీ గొర్రెలు చేసి ఇంకేదో ప్లేస్ కి తీసుకెళ్తాంది. ఇంకా సెకండ్ పార్ట్ గురించి చెప్పాలంటే సూపర్ థ్రిల్లింగ్ గా ఉంది గైస్. అసలు నెక్స్ట్ ఏమవుతుందని చెప్పి ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేనంత మిస్టీరియస్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసినట్లయితే ఓపెనింగ్ సీనే ఒక రైల్వే స్టేషన్ లో అందరూ క్వారంటైన్ లో ఉన్నట్టు చూపిస్తారు. మేబీ ఈ టైం పీరియడే ఆ ఫ్లేర్ యొక్క వైరస్ కి స్టార్టింగ్ డేస్ అనుకుంటా. అంతమంది జనాల మధ్య ఒకే ఒక లేడీ మాత్రం ఒక చిన్న పిల్లోని మోసుకుంటా వచ్చి ముందర నిలబెడుతుంది. చూడు థామస్, నువ్వంటే అమ్మకి ఎప్పుడు ఇష్టమే అని చెప్పి వాడిని ఇచ్చి పంపించేస్తుంది. తీరా చూసేనే తెలుస్తుంది వాడు వెళ్తున్న ట్రైన్ లో అలాంటి వాళ్ళే చాలా మంది పిల్లలు ఉంటారు. అలాగే వాడి పక్కనే ఆ డాక్టర్ ఏవా కూడా ఉంటుంది. అలా అయితే ఇదే మన హీరో థామస్ యొక్క చైల్డ్హుడ్ స్టోరీ అనమాట. అక్కడ సీన్ కట్ చేసి వీణ్ణి చూపిస్తారు. థామస్, మనం రావాల్సిన ప్లేస్ వచ్చేసింది రా థామస్ నరుస్తా అంటే మనోడు దిగి వెళ్తాడు. అయ్యయ్యో మర్చిపోతున్నానని చెప్పి ఆ పిల్లోడు ఇచ్చిన బొమ్మను తీసుకునే వెళ్తాడు. వీళ్ళు పిలిచికెళ్తున్న ప్లేస్ కూడా ఎడారికి మధ్యలోనే ఉన్నట్టుంది. అదే టైంకి ఆ జాంబీస్ అని ఒక్కసారిగా అటాక్ చేయడంతో సోల్జర్స్ అందరూ వెళ్ళి దాంతో ఫైట్ చేసి మనోళ్ళని ఎలాగో సేఫ్ గా లోపలికి తెచ్చేస్తారు. అప్పుడే ఆ ప్లేస్ కి హెడ్ అయిన జేన్సన్ వచ్చి మనోళ్ళందరినీ పిలిచికెళ్తాడు. చూడన్న, మీరందరూ కొన్ని రోజులు వెయిట్ చేస్తే మీ అందరినీ ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపిస్తా. ఆ ప్లేస్ ని వికెడ్ కానివ్వండా, అలాగే మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండా ఏది మిమ్మల్ని కనిపెట్టలేదు. అలాగే మీకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేం చూసుకుంటామంటాడు. సంతోషం రా నాయన, ఎట్టకేలకు మంచి కనిపించినాడని చెప్పి వాడిని నమ్మి వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటారు. కానీ వాళ్ళేమో ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన ఇంజెక్షన్స్ ని, విటమిన్స్, మినరల్స్ అని చెప్పి కుమ్ముతానే ఉంటారు. మనోళ్ళందరికీ ఒక ప్లేస్ లో ట్రీట్మెంట్ ఇస్తాంటే తెరీసాను మాత్రం సపరేట్ గా ఒక రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాంటారు. అసలు ఇంత ట్రీట్మెంట్ ఇచ్చేందుగా మనోళ్ళకి ఏమైందని చెప్పి మనోడికి ఒకటే డౌట్. అప్పుడే మనోడు నా జేన్సన్ గడు పిలుస్తున్నాడు అని చెప్పేసరికి మనోడు వెళ్తాడు. చూడు థామస్, పెద్దగా ఏం కంగారు పడద్దు, ఇది జస్ట్ ఫార్మాలిటీనే, జస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అడిగి పంపించేస్తామంటాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ వికెడ్ ఆర్గనైజేషన్ గురించి నీకేం తెలుసు, నీకేమేం గుర్తుంది అని అడుగుతాడు. వికెడ్ ఏమో మా పైన రీసెర్చ్లు, ఎక్స్పెరిమెంట్లు, టెస్ట్లు చేసేది. కానీ నాకు గుర్తొచ్చిన మెమరీస్ చూసినట్లయితే నేను కూడా ముందు వికెడ్ లో ఒక సైంటిస్ట్ లా పనిచేసేవాడిని. దాని తర్వాత ఏమైందో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు, కానీ నేను కూడా కింద మా వాళ్ళతో కలిసిపోతే అంటాడు. సరే థామస్, ఒకవేళ వికెడా లేకుంటే నీ ఫ్రెండ్స్ అని వచ్చినప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగితే ఆబ్వియస్లీ నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. ఓకే థామస్, నిన్ని వాళ్ళే కిందకి పంపించినారు అంటున్నావు కదా, ఎందుకు పంపించినారో తెలుసా అంటే అదేదో మీరు చంపేదానికి ముందే అడగచ్చు కదా అని చెప్పేసరికి మన హీరోని గమ్మున పంపించేస్తారు. ఇంకా డైనింగ్ హాల్కి వెళ్తేనే తెలుస్తుంది మన హీరోలాగే చాలా మంది పిల్లలు సేమ్ ఇలాంటి మేజెస్ లోనే ఉండి బతికి తప్పించుకుని ఇక్కడికి వచ్చింటారు. వాళ్ళలో కొందరిని మాత్రం మన హీరో ఫ్రెండ్స్ మీట్ అవుతారు. అవును బ్రో, మీరెలా ఈ ప్లేస్కి వచ్చినారు, వచ్చి ఎన్ని రోజులైంది అని అడిగితే మమ్మల్ని కూడా అసోల్ చేసే తీసుకొచ్చినారు బ్రో, వచ్చి జస్ట్ 2-3 డేసే అయింది అంటాడు. కావాలంటే అక్కడ పిల్లోడు ఉన్నాడు కదా హుడీ వేసుకుని, వాడే ఈ ప్లేస్ లో దగ్గర 1 వీక్ కి పైగా ఉన్నాడు. అదే కాకుండా వాడున్న మేజ్ లో అందరూ అమ్మాయిలేంట, వాడొక్కడు తప్ప. అదే మనోళ్ళతో వచ్చేపాటికి అందరూ అబ్బాయిలే, ఒక మన తెరీసా తప్పితే. తను కూడా లాస్ట్ మూమెంట్ లోనే వచ్చింది అనుకుంటా. ఏం చేద్దాం బ్రో, ఇదంతా మన తలరాత్ అని చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకుంటా అంటారు. అదే టైంకి జేన్సన్ గడు వచ్చి ఒక్కొక్కరి పేరుగా చదివేసరికి ఒక్కొక్కరుగా ఆలేసి వెళ్తారు. పర్టికులర్ గా వాళ్ళే, ఎందుకంటే వాడు స్టార్టింగ్ సీన్ లోనే చెప్పింటాడు కొన్ని రోజులు మీరు ఆగితే మిమ్మల్ని ఒక సేఫ్ అయిన ప్లేస్ లో దింపేసా అని. అలాంటి ఒక సేఫ్ అయిన ప్లేస్ లోనే వీళ్ళందరినీ ఇప్పుడు పిలిచికెళ్తున్నాడు. ఒకేసారి ఒకే ప్లేస్ లో అందరినీ పిలిచికెళ్ళాడు కదా, సో ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క ప్లేస్ లో పంపిస్తా ఉంటాడు. పాపం వెళ్ళనోళ్ళంతా కుమిలిపోతుంటారు, అయ్యో నా పేరు రాలేదే అని. ఎట్లో మన హీరో గుంపు నుంచి ఎవరు సపరేట్ గా వెళ్ళలేదన్నమాట. అప్పుడే తెరీసాను కూడా తీసుకెళ్తాంటారు. తన్ని మనోడు చేసి తెరీసా అని చెప్పి పరిగెత్తుకుని వెళ్తాంటే మనోని బయట వెళ్ళనీయకుండా సెక్యూరిటీ గార్డ్స్ ఆపేస్తారు. యో, బయట నా ఫ్రెండ్ వెళ్తాంది అంటే అదంతా లేదు, రూల్స్ అంటే రూల్సే, తనకి టెస్ట్ అయ్యేంత వరకు తన్ని బయటికి పంపించరు, అంతవరకు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి మన హీరోకి అలాగే మిగిలిన వాళ్ళందరికీ ఒక రూమ్ ఇచ్చేస్తారు. వన్స్ మనోళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత మనోళ్ళేమో ఖైదీలు అన్నట్టు వాళ్ళ డోర్స్ ని లాక్ చేసుకుని వెళ్తారు. ఇక్కడి నుంచే మన హీరోకి లైట్ గా డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇంకందరూ పనుకునేసింటారు. అప్పుడే మన హీరోకి ఏదో సౌండ్ వినిపించేసరికి మనోడు నిదానంగా కింద తొంగి చూస్తే ఆ ఎయిర్ వెంట్ నుంచి ఒక పిల్లోడు వచ్చింటాడు. వాడు మరెవరో కాదు, మనోళ్ళు ఇంతసేపు హుడ్డీలో ఉన్న వాడి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు కదా, వాడే వీడు.
థామస్ నీకు చూపిస్తారా అని చెప్పి ఆ ఎయిర్ వెంట్ ద్వారానే వెళ్ళి ఒక ప్లేస్ లో ఆగుతాడు. మనోడు ఆ ప్లేస్కి వచ్చి చూస్తే కింద కొంతమంది డాక్టర్స్ వచ్చి ఒక 2-3 బాడీస్ ని స్ట్రెచర్ ద్వారా ఒక స్పెషల్ యాక్సెస్ ఉన్న రూమ్ లోకి తీసుకెళ్తారు. డైలీ ఇలాగే 2-3 బాడీస్ ని కరెక్ట్ గా మిడ్ నైట్ టైంలో ఎవరు చూడనప్పుడు తీసుకెళ్తున్నారు అని చెప్తాడు. అసలు ఎవరిని తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అనేదే మిస్టరీ. వాడి డౌట్ ఏంటంటే డైలీ కొంతమంది పిల్లల్ని సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్తున్నారు కదా, కొంపదీసి వాళ్ళనే ఈ ప్లేస్ కి తీసుకొస్తున్నారేమో అని చెప్తాడు. ఈ ఎయిర్ వెంట్ అనేది ఆ రూమ్ లోకి వెళ్ళట్లేదు, లేకుంటే అక్కడికి కూడా వెళ్ళి చూసేటోడు. రే ఇప్పుడు ఇవన్నీ నాకెందుకురా చెప్తానావంటే, ఏమో థామస్ నీ మాట ఒక 10 మంది వింటారేమో అని చెప్పి చెప్తిని అంటాడు. సరే నీ పేరేమరా అని అడిగితే ఆరిస్ అంటాడు. ఇంకా నెక్స్ట్ డే కూడా కొంతమంది పేర్లు చెప్పి పిలిచికెళ్తాడు. నిన్న మన హీరో చూసినప్పటి నుంచి ఒకటే క్యూరియాసిటీ, అసలు ఆ రూమ్ వెనకాల ఏముంది అని. సో వాళ్ళు వెళ్తా అంటే వాళ్ళలో వాళ్ళలాగే కలిసిపోదాం అనుకుంటాడు, కానీ టక్కన ఆఫీసర్ పట్టేస్తాడు. జస్ట్ నా ఫ్రెండ్ అని చూడాలి అని చెప్తే మర్యాదగా వెళ్ళిపో లేకుంటే మూతి పలక్ కొట్టేస్తా అని చెప్పేసరికి మనోడు గమ్మున వెనకాలకి వచ్చి ఒక్కసారిగా వాళ్ళ మీదకి వెళ్ళిపోతాడు. దానివల్ల గొడవ జరిగేసరికి జేసన్ గాడు వచ్చేసి మనోళ్ళందరినీ సమాధానపరిచి వాళ్ళందరినీ వాళ్ళ రూమ్ లో దుబ్బేస్తాడు. రే థామస్ ఎందుకురా ఇట్లా సతాయిస్తున్నావు, మనకు కావాల్సిన ఫుడ్ గుడ్డు బెడ్ ఇక్కడే ఉంది కదరా, ఇంకేం కావాలరా అని అడిగితే గాయస్ ఇక్కడేదో తప్పు జరుగుతుందని చెప్పి వాళ్ళ ఐడి కార్డు చూపిస్తాడు. మన హీరో ఆఫీసర్ మీదకి వెళ్ళినాడు కదా, ఆ టైంలో ఐడి కార్డ్ని దుబ్బేస్తుంటాడు. అదే టైంకి ఆరిస్ గడు వచ్చేసరికి ఓకే గైస్ ఒక 10 నిమిషాల దాకా నా కోసం కవర్ చేయండి, దాని తర్వాత నేనే వచ్చేస్తా అంటాడు. ఆ వెంట్ ద్వారా కిందకి దిగి ఐడి కార్డ్ యూజ్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ క్రియేచర్స్ ని చిన్న చిన్న ఛాంబర్స్ లో పెంచుతా ఉంటారు. ఇంకో రూమ్ లోకి వెళ్తేనే తెలుస్తుంది సేఫ్ ప్లేస్ అని చెప్పి పిలిచికెళ్లిన పిల్లలందరినీ ఆక్సిజన్ మాస్క్ వేసి వేలాడదీయేస్తుంటారు. దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది వాళ్ళ బాడీ మొత్తం పైపులు చేకేసి ఏదో వాళ్ళ బాడీ నుంచి ఒక లిక్విడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటారు. కానీ ఒక్కరి బాడీలో కూడా బతికున్నట్టు మూమెంటే లేదు. అదే టైంకి దూరంలో తెరీసా కనిపించేసరికి మనోడు పరిగెత్తా వెళ్ళి చూస్తే తను తెరీసా కాదనమాట, కానీ ఆరిస్ కి తెలిసిన అమ్మాయి అంట. ఆ అమ్మాయిని వచ్చిన రోజే తీసుకెళ్లిపోయినారంట, బహుశా దీనికేనేమో. అప్పుడే ఆ జేన్సన్ గడు వచ్చేసరికి టక్కన మనోళ్ళు ఇద్దరు దాక్కునేస్తారు. వాడు వచ్చి ఎవరితోనో వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటాడు. ఎవర్రా మన హీరో తొంగి చూస్తే ఆ డాక్టర్ ఏవాతోనే. ఆమె తను షూట్ చేసుకున్నంత ఫేకు, నిజంగానే తను బతికుంది అనే విషయం మనకు మాత్రమే తెలుసు, మన హీరోకి ఇంకా తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకుంటాడు. ఆ డాక్టర్ ఈ జాన్సన్ గాని పిప్పి చేస్తూ ఉంటుంది. ఏం పిక్తానవరా నువ్వు అక్కడ వండుకొని ఉన్నోళ్ళందరినీ వేలాడదీసి మనకు కావాల్సింది తీసుకోరంటే టైమా వేస్ట్ చేశానవు. మేడం లేదు మేడం మా వల్ల అయినంత ఫాస్ట్ గా చేస్తాను మేడం అంటే, అదంతా నాకు తెలియదు, నేను రేపు మార్నింగ్ కల్లా అక్కడికి వస్తాను, అంతలోపు మొత్తం రెడీ అయిపోలా అంటుంది. సరే ఆ రైట్ ఆర్మ్ గ్రూప్ ని పట్టుకున్నారా అంటే లేదు మేడం అంటాడు. ఇంకెందుకురా మీరంతా రే ఇట్లా సైలెంట్ గా ఉన్నందువల్లే లాస్ట్ టైం ఆ రైట్ ఆర్మ్ గ్రూప్ వచ్చి మన 2 ఇన్స్టిట్యూషన్స్ ని లేపేసి మన పిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోయినారు, ఇప్పుడైనా కొంచెం దిగి పనిచేయరా అని చెప్తే ఓకే మేడం చెప్పి వెళ్ళిపోతాడు. మన హీరోకి అర్థమైపోయా నెక్స్ట్ వాడు వీళ్ళ మీదగా వస్తాడని. సో పరిగెత్తా వెళ్ళి పద ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద నరుస్తాడు. థామస్ ఫస్ట్ ఏమైందో క్లియర్ గా చెప్పు థామస్ అడిగితే, గాయస్ మనం వికెట్ దగ్గర నుంచి తప్పించుకున్నాం అనుకున్నాం కదా, కానీ పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ వికెట్ నుంచి తప్పించుకుని ఇంకో వికెట్ లో వచ్చి ఇరుక్కున్నాం అంటాడు. ఈ పక్క వీని చూపిస్తే వీడు మనోళ్ళు 6 మందిని పట్టుకునేందుకు కరెక్ట్ గా 6 ఇంజక్షన్లు తెస్తా అంటాడు. తలుపు తెరవకపోయేసరికి పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తే మనోళ్ళు ఎప్పుడో ఆ ఎయిర్ వెంట్ ద్వారా తప్పించుకునేసినారు. థామస్ మీరందరూ ఈ పక్క వెళ్ళంట, నాకు ఒక చిన్న పనింది అని చెప్పి ఆరిస్ సపరేట్ గా వెళ్తే వాడితో పాటు మన హీరో గుంపు నుంచి విన్స్టన్ అని కూడా వాంతో వెళ్తాడు. మనోళ్ళే అట్లా వెళ్తాంటే కరెక్ట్ టైంకి తెరీసాకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కనిపించేసరికి తన్నే బెదిరించి తెరీసా ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తా ఉంటారు. దాన్ని చూసిన జేన్సన్ గాడు మనుషుల్ని పంపించేసరికి మన మీనో ఏమనుకున్నాడో ఏమో పరిగెత్తా వెళ్ళి ఒక్క షాట్ ఇచ్చి ఆ గన్ తీసుకుంటాడు. ఇంకా వెంటనే తెరీసా ఉన్న ప్లేస్ కి వెళ్ళి తెరీసాను కూడా లేపేసి అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటే అంతలోపే ఆ సోల్జర్స్ అందరూ వచ్చేసి ఉంటారు. ఇప్పుడు వచ్చిన దారిన వెళ్ళే కాదనమాట. సో అక్కడున్న ఒక అద్దాన్నే పగలగొట్టి అందరూ తప్పించుకునేస్తారు. వీడెవడు అడ్డం వచ్చేసరికి టప్పుని కాల్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరోకే తెలుస్తుంది అది నార్మల్ గన్ కాదు ఎలక్ట్రిక్ గన్ అని. ఇంకా ఒక్క డోర్ దాటేస్తే చాలు శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డ్ కి ఆ డోర్ ని ఓపెన్ చేసే యాక్సెస్ లేదన్నమాట. అదే ప్లేస్ కా జాన్సన్ గడు ఫుల్ ప్రొటెక్షన్ తో వచ్చేసి థామస్ మర్యాదగా గన్ను కింద పడే మమ్మల్ని కాదని మీరు బయటికి వెళ్ళినారే అనుకోండా 24 గంటల లోపే ఆ జాంబీస్ దగ్గర చచ్చిపోతారని చెప్తా అంటే అదే టైంకి ఆ డోర్ ఎట్లా ఓపెన్ అయిపోతుంది. ఎవడని చూస్తే ఆరిస్ గాడు. అందుకేనేమో వాడు మనోళ్ళందరినీ ఓ దారిలో పంపించి వాడు మాత్రం సపరేట్ గా వెళ్ళి ఆ ఐడి కార్డ్ ని తెచ్చింటాడు. థామస్ వచ్చి నరుస్తుంటే మనోడు పరిగెత్తుకుంటా వచ్చి లాస్ట్ సెకండ్ లో బయటకు వచ్చేస్తాడు. ఎక్కడ వాళ్ళు బయటకు వచ్చేస్తారేమో అని చెప్పి ఆ అన్లాక్ చేసే డివైస్ ని పగల కొట్టేస్తారు. వెంటనే అక్కడ ఉన్న సోల్జర్ గన్ తీసుకుని వెళ్లే ముందు ఒక ప్రాపర్ థ్యాంక్ యూ చెప్పేసి ఆ ప్లేస్ నుంచే తప్పించుకునేస్తారు.
నైట్ టైం కదా, మొత్తం ఎడారి చీకటి, పెద్ద పెద్ద గాలు వేరే వీస్తూ ఉంటుంది. ఎట్లో ఆ ప్లేస్ నుంచి దూరంగా వచ్చేస్తారు. అయినప్పటికీ వాళ్ళు బండ్లు బైక్లు వేసుకుని వెతుకుతూనే ఉంటారు. ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరంలో అదేదో పాడైపోయిన ఫ్యాక్టరీలా కనిపించేసరికి దాని లోపల దూరేస్తారు. గాయస్, ఇక్కడ ఉన్నంత వరకు మనకే డేంజరు, వెళ్ళిపోదాం పదా పదా అని చెప్తాంటే థామస్ ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పుని చెప్పి తెరీసా అక్కడే నిల్చుకునేస్తుంది. మనోళ్ళకన్నా అంతో ఇంతో తెలుసు కాబట్టి మనోడితో వస్తున్నారు. కానీ తెరీసా విషయానికి వచ్చేపాటికి తను లేసింది టక్కని పరిగెత్తా వస్తాందే గానీ ఎందుకు పరిగెత్తంది, దేనికి భయపడి పరిగెత్తంది అనే విషయం తనకే తెలీదు. సో ఇప్పుడు అందరికి అర్థమయ్యేటట్టు వాడేం చూసినాడు, ఎందుకు పరిగెత్తన్నారనే విషయం చెప్తాడు. గాయస్, ఫస్ట్ మనం వీకెండ్ నుంచి తప్పించుకున్నాం అనుకున్నాం కదా, కానీ ఈ ప్లేస్ కూడా వీకెడే. అలాగే ఆ డాక్టర్ ఏవా మన ముందర చచ్చిపోయినట్టు నాటకాలు చేసింది అంటాడు. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే వాళ్ళు సేఫ్ అయిన ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పి ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ట్యూబ్లంతా చెక్ చేసి వేలాడదీయనారు. అలా వేలాడదీసిన వాళ్ళ బాడీస్ నుంచి అదేదో ఒక సీరం ని సపరేట్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా చెప్తా గాయస్, వాళ్ళు ఎవ్వరు ప్రాణాలతో మాత్రం లేదు అంటాడు. వాళ్ళకేదో మన బ్లడ్ నుంచే కావాలా. సో వాళ్ళు ఎంతగానే తెగిస్తారు, చివరికి మనల్ని చంపడానికైనా. సరే ఇప్పుడేం చేద్దామని అడిగితే అప్పుడే హ్యారిస్ చెప్తాడు. జాన్సన్ ఏవాతో మాట్లాడుతున్నప్పుడు అదేదో రైట్ ఆర్మ్ గ్రూప్ గురించి చెప్పింటాడు. వాళ్ళు కొండల్లో ఉంటారని, అలాగే వాళ్ళే వీళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్న పిల్లల్ని ఎత్తుకుని పోయి ఒక సేఫ్ అయిన ప్లేస్ లో పెట్టేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాన్ని విన్న హ్యారిస్ గడు వీళ్ళకి ఆ విషయాన్ని చెప్తే మనోళ్ళు ఆ కొండల దగ్గర ఉన్న రైట్ ఆర్మ్ గ్రూప్ దగ్గరికి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతారు. అప్పుడే మీనో ఏమో పిలిచేసరికి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరితో ఫుట్ స్టెప్స్ అనేది లోపలికి వెళ్ళినట్టు గుర్తులుంటుంది. అంటే ఇక్కడ మనమే కాకుండా ఇంకెవరో ఉన్నారని తెలుసుకుని మనోళ్ళు నిదానంగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరో ఉన్నట్టు బతికినట్టని కొన్ని వస్తువులు కనిపించేసరికి ఓకే గైస్, ఎవరెవరికైతే ఏ వస్తువులు అయితే కనిపిస్తుందో అన్ని పట్టుకొచ్చండి అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో దిశలోకి వెళ్తారు. ఎవరు ఎటు వెళ్ళినా కూడా థామస్ మీనో మాత్రం కలిసే ఉంటారు, కలిసే వెతుకుతుంటారు. మచ్చా, ఎంతైనా చాలా మంది పిల్లల్ని ఆ ప్లేస్ లో తెలిసే వదిలేసి వచ్చేసాం కదరా రే, మనం మాత్రం ఎప్పటికీ అట్లా మిగిలిపోకూడదు అంటాడు. అప్పుడే దూరంలో ఎవరో కూర్చోన్నట్టు కనిపించేసరికి దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఆ వ్యక్తి ఎప్పుడో చనిపోయినాడు. కానీ ఎందుకు మొగానికి కవర్ వేసినారనేదే తెలియదు. అప్పుడే ఆ ప్లేస్ లో ఎలక్ట్రిసిటీ ఉందనే విషయాన్ని మన మీనో కనిపెట్టి ఆన్ చేసి ఈ బాగుంది కదా మచ్చా అంటాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే లైట్స్ ఆన్ అవ్వగానే అక్కడున్న జాంబీస్ అన్ని ఒక్కసారిగా వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. మనోళ్ళిద్దరూ కలిసి ఉంటే వచ్చే పంచాయితీ ఇది. ఏదో ఒక పెంటని తీసుకొచ్చేస్తారు. లాస్ట్ టైం ఏమో ఆ క్రియేచర్స్ ని, ఈసారి ఏకంగా జాంబీస్ ని వీళ్ళ మీదకి తీసుకొచ్చేసినారు. గాయస్, ఏదో సౌండ్ వస్తాను కదా అని వీళ్ళందరూ మాట్లాడుతుంటే రే పరిగెత్తండ్రా జాంబీస్ వస్తానే పరిగెత్తండ్రా అని చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా పరిగెత్తారు. ఈ హ్యారిస్ గడు చూసేందుకు మెత్తగా ఉన్నా కూడా వాని మీదకు జాంబీ వచ్చేసరికి ఒక్కడిస్తాడు. అట్లా ఇట్లా అని చెప్పి మనోళ్ళే ఆ జాంబీస్ కి దూరంగా పరిగెత్తంటే ఎక్కడి నుంచో ఒక జాంబీ టక్కన వచ్చి మన న్యూట్ మీదే పడిపోతుంది. రే ఎవడన్నా వచ్చి కాపాడండ్రా, ఇదేదో వాంతేలా ఉందిరా అని చెప్తాంటే మనోడు వచ్చి ఒక్కడి తంతాడు. లాస్ట్ కి వీళ్ళు ఒక డెడ్ ఎండ్కి వచ్చేసి అక్కడున్న డోర్ ని పగల కొడతాంటే అంతవరకు ఆ జాంబీస్ రాకుండా వీడు షూట్ చేస్తా ఉంటాడు. ఎట్లో డోరు ఓపెన్ అయిపోతుంది. అప్పటికి ఆ జాంబీస్ కూడా దగ్గరకు వచ్చేసి ఉంటుంది. టక్కుని మనోళ్ళందరూ లోపలికి వచ్చేసింటే వాటిని షూట్ చేస్తా ఉన్నాడు కదా, వాడు లోపలికి వచ్చే లోపే ఆ జాంబీస్ అని ఒక్కసారిగా వాడిని పట్టుకుని గీరేస్తుంది. లాస్ట్ కి వాడిని కూడా లాక్కునేసి అక్కడి నుంచి పరిగెత్తా వచ్చి వాటికి కనిపించకుండా ఒక హిడెన్ ప్లేస్ లో దాక్కుని అక్కడే పనుకునేస్తారు. గాయస్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఆ జాంబీస్ వేరే వచ్చేస్తుంది. పోదామని చెప్తే అందరూ లేస్తారు. నిన్న జాంబీస్ ని షూట్ చేస్తా ఉండి ఇరుక్కున్నాడు కదా విన్సెంట్ గడు, వాడికి తగిలిన చోట ఒక చిన్న కట్టేసింటారు. ఇంకా అక్కడి నుంచి వెళ్తా అంటే అప్పుడే ఆ సిటీని పై నుంచి కింద వరకు చూపిస్తారు. అసలు సర్వనాశనం అయిపోయింటుంది. నాకు తెలిసి ఆ బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యేటప్పుడు ఎవరు బతికేందుకు ఛాన్సే లేదనుకుంటా. అప్పుడే మనోళ్ళందరూ దాక్కునేస్తారు. ఏంటంటే పైన గాల్లో నుంచి ఆ వికెట్ టీం మొత్తం వెతుకుతాంది మనోళ్ళ కోసం. పాపం గైస్, మనోళ్ళు రాత్రి అయితే జాంబీస్ వేసుకుంటుంది, పగలైతే వీళ్ళు దొబ్బుతారు. ఇంకా ఆ కొండలు ఎంత దూరంలో ఉందిరా అని చూస్తే కళ్ళే క్యాప్చర్ చేయలేనంత దూరంలో ఉంది. ఓకే గైస్, లెట్స్ బిగిన్ ద జర్నీ అనుకుని ఒక హై బీజంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ధమాల్లో కూడా పడిపోతాడు. అయినా మనోళ్ళు ఎండ గాలి వేడిని చూడక వాడిని లాక్కెళ్తా ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నీడ ఉన్న ప్లేస్ లో కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఇంకా వీళ్ళు చేరుకోవాల్సిన మౌంటైన్స్ అనేది చాలా దూరంలోనే ఉంది. అప్పుడే తెరీసా దగ్గరకు వచ్చి వాళ్ళేమో నాకు చేసినారని చెప్పి మెడ చూపిస్తే ఏదో ఒక చిన్న టాటూలా ఉంటుంది. కానీ థామస్ వాళ్ళు అలా చేసినప్పుడే నాకు మొత్తం మెమరీస్ గుర్తొచ్చేసింది అంటుంది. సరే తెరీసా, నీకేం గుర్తుందో చెప్పు అడిగితే, చూడు థామస్, మనం ఇవన్నీ సరిచేద్దామనే కిందకొస్తామే, కానీ అంతలోపే ఏదేదో జరిగిపోయింది. నా మాట విని మనమందరం మళ్ళీ వికెట్ దగ్గరికే వెళ్ళిపోదాం అంటుంది.
తెరిసా మెమరీస్ వచ్చిందా లేకుంటే ఈ ఎండకి బుర్ర ఏమైనా దుబ్బిందా ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్తా అంటే అదే టైంకి ఏమో గన్ షాట్ వినిపించేసరికి పరిగెత్తా వెళ్తారు. ఏంటంటే ఆ విన్స్టన్ గడు గన్ ఎత్తుకొని వాడు షూట్ చేసుకుందాం అనుకున్నాడు. అంతలోపే మనోళ్ళు గన్ లాగేసి ఉంటారు. ఎప్పుడైతే ఆ జాంబీస్ వాడిని గిరిందో అప్పటి నుంచే వాడి బాడీని ఆ ఫ్లేర్ వైరస్ ఇన్ఫెక్ట్ చేసింది. గాయస్ నేను ఆ పెయిన్ ని భరించలేకపోతున్నాను. ఎక్కడ నేను కూడా ఆ జాంబీలాగా మారి మిమ్మల్ని అటాక్ చేశానేమో అని భయపడి నేనే నన్ను షూట్ చేసుకునేకి ట్రై చేసి అంటాడు. ఇంకా వాళ్ళు వాడికి ఒక ప్రాపర్ డెత్ని ఇవ్వడం తప్ప వాళ్ళు ఇంకేం చేయలేరు. సో న్యూట్ దగ్గరకు వచ్చి వాడి గన్ని వానికే ఇచ్చేసి గుడ్ బై విన్స్టన్ అని చెప్పేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. మచ్చా మనోళ్ళు నువ్వేరా చూసుకోవాలని చెప్పి థామస్ని కూడా పంపించేస్తాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత టప్పున ఒక బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది. మరేందో కాదు విన్సెంట్ వాడు షూట్ చేసుకునేసి ఉంటాడు. మనోళ్ళు ఏమనుకున్నారంటే మేజ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువేమో అందుకే వాళ్ళని మేజ్ లో ఉంచినారేమో అనుకున్నారు. కానీ అందరికీ కాదనమాట, లైక్ విన్స్టన్ లాగా. ఇంకా మనోళ్ళు నడుస్తారు లాస్ట్కి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ సప్లీస్ చివరికి వాటర్ కూడా అయిపోయి ఉంటుంది. రాత్రి అయ్యేసరికి అందరూ గుంపుగా పనుకుంటే అప్పుడే మన హీరో నిదానంగా కళ్ళు తెరిచి చూస్తాడు. దూరంలో ఏదో లైట్స్ కనిపిస్తుంది. గాయస్ అందరూ లేండి, అక్కడ చూడండి అక్కడ ఏదో లైట్ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా అక్కడ మనుషులు ఉన్నారు. అట్లే కాస్త వెనకాల చూస్తే వర్షమే పడకుండా మెరుపులు పడుతుంది. ఇంకా పరిగెత్తారు చూడండి, ప్రాణం చేతిలో పెట్టుకుని పరిగెత్తంటారు. కానీ పక్కనే మెరుపు పడతా ఉంటుంది. లాస్ట్కి ఒకటి మన మీనో మీద పడిపోతుంది. వాడు ఆ మెరుపుకి చలనమే లేకుండా పడింటాడు. ఎట్లో దగ్గరకు వచ్చేసినారు కాబట్టి వాడిని కూడా మోసుకుని లోపలికి వెళ్ళిపోతారు. మినో లేయిరా, మనం ఇంకా ఎంతో చేయాల్సి ఉందిరా అని చెప్తా అంటే వాడు నిదానంగా కళ్ళు తెరిచి ఏంద్రా మీ గోల అంటాడు. బోడిగా లేరా, మెరుపు తగిలి నేను లోపలికి మోసుకొచ్చినాంరా అంటే నేను ఇప్పుడు మిన్నల్ మురళిలాగా మిన్నల్ మీనోనా అంటాడు. మేజ్ రన్నర్కే దిక్కులేదు, మిన్నల్ మురళి అంట. అప్పుడే ఏదో ఒక నాస్టీ స్మెల్ వచ్చేసరికి ఏంద్రా అని చెప్పి చుట్టూ చూస్తుంటే టక్కున ఒక జాంబీ ముందరకు వస్తుంది. ఆ జాంబీ లాగే మిగతా 4-5 జాంబీస్ కూడా ముందర వస్తూ ఉంటుంది. కానీ ఏ జాంబీ కూడా మనోళ్ళ దగ్గర కూడా రాకుండా చైన్స్ తో లాక్ చేయబడి ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి ఆ జాంబీస్ మధ్యలో ఎంత ధైర్యంగా వస్తుంటుందో, ఏం స్వాగ్ కానీ ఇది. తన పేరు బ్రెండా, అందరూ రండా అని చెప్పి పిలుచుకెళ్తుంది. మనోళ్ళందరినీ వాళ్ళకు లీడర్ అయిన జార్గీ దగ్గరకు తీసుకెళ్తుంది. వాడు మనోళ్ళని చూసి అడిగేది 3 క్వశ్చన్లు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ వల్ల నాకు లాభం ఏంటి. మేము మౌంటైన్స్ పక్క రైట్ ఆర్మ్ అనే గ్రూప్ ని వెతుక్కుంటా వెళ్తానమని చెప్పేసరికి అందరూ నవ్వేస్తారు. కొంపదీసి వీళ్ళేమన్నా రైట్ ఆర్మ్ గ్రూప్ అనుకునేరు, వీళ్ళు కాదు. ఎందుకంటే ఆ రైట్ ఆర్మ్ గ్రూప్ అనేది అంత ఈజీగా ఎవ్వరికి కనిపించదనమాట. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగితే ఎక్కడ మనోళ్ళు ఇక్కడి నుంచి వస్తే వీళ్ళు పట్టుకెళ్ళిపోతారేమో అని చెప్పి మేము చెప్పము అని చెప్తారు. టక్కన కొంచెం మర్యాద ఎక్కువైపోయి మనోళ్ళను స్కాన్ చేసే మనోళ్ళు వికెట్ నుంచి వస్తున్నారని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారు. పర్లేదు గైస్, వాడు అడిగిన 3 క్వశ్చన్స్కి వాడికి ఆన్సర్స్ దొరికేసింది. ఎక్కడికి వెళ్తానారంటే రైట్ ఆర్మ్ అని చెప్తారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే వికెట్ అని తెలిసిపోతుంది. ఇంకా మీ వల్ల లాభం ఏంటిని అడిగితే లాభం అంటారా, మనోళ్ళని వికెట్గా అమ్మేస్తే వాళ్ళే డబ్బులు కట్టలుగా ఇస్తారు. ఎందుకంటే మన హీరో తలకి అంత రేట్ అనమాట. దాని తర్వాత మనోళ్ళందరినీ తలకిందులుగా వేలాడదీయేసి, చూడు తమ్ముడు, నా దగ్గర ఉన్న మనుషుల జీవితాలంతా చిన్నవే, సో వాళ్ళ ఆశలు కూడా చిన్నగానే ఉంటుంది. కానీ మనం అట్లా కాదు కదా, మీకు రైట్ ఆర్మ్ గురించి ఏం తెలుసో చెప్తే దాని తర్వాత మిమ్మల్ని వదిలేస్తా అని చెప్పి డీల్ వేస్తాడు. కొంచెం బెదిరించిన తర్వాతే వాళ్ళే ఓపెన్ అవుతారు. ఆ రైట్ ఆర్మ్ గ్రూప్ అనేది కొండల మధ్యలో ఉంటుంది. అలాగే ఆ గ్రూపే వికెడ్ అలాగే మిగతా ఆర్గనైజేషన్స్ లో ఉన్న పిల్లలందరినీ ఎత్తుకొని పోయి ఒక సేఫ్ అయిన ప్లేస్ లో ఉంచుతున్నారు అని చెప్పి వాళ్ళకు తెలిసిన కాటికి చెప్తారు. ఆ జార్గి కూడా విన్న తర్వాత ఏమో చెప్దాం అనుకుంటాడు. అదే టైంకి వాళ్ళ మనిషి వచ్చేసరికి, సరే పిల్లలు, మీరు ఎక్కడికైతే వెళ్ళి చేరాలనుకున్నారో అక్కడికే వెళ్ళిపోతారని చెప్పి ఆయన గమ్మున వెళ్ళిపోతాడు. ఆయన ప్లేస్కి వచ్చేసి మొత్తం సర్దుకుంటా ఉంటాడు. అదే టైంకి బ్రెండా వచ్చింటే, ఆ బ్రెండా నీకు కావాల్సింది మొత్తం సర్దుకునేమ్మా, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పి చెప్తాడు. బ్రెండా జార్గికి ఒక కూతురులాగే అనమాట. ఫస్ట్ జార్గి ప్లాన్ ఏంటంటే మనోళ్ళందరూ రైట్ ఆర్మ్ ని వెతుక్కొని వెళ్తున్నారు కదా, వాళ్ళు కనుక రైట్ ఆర్మ్ ని కనిపెట్టేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనోళ్ళని రప్పించుకుంటారు. ఎందుకంటే మనోళ్ళందరూ యూత్, అలాగే వాళ్ళకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువే ఉంటుంది కాబట్టి. దీంట్లో జార్గి ప్లాన్ ఏంటంటే జార్గి కూడా ఎప్పటి నుంచో రైట్ ఆర్మ్ తో కలిసిపోవాలనే ఒక ఆశ. సో మనోళ్ళని రైట్ ఆర్మ్ దగ్గరికి వీళ్ళు కరెక్ట్ గా తీసుకెళ్లినారే అనుకోండా, వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా కలిసిపోవచ్చు అని చెప్పి ఒక చిన్న నమ్మకం. అట్లా చూసుకున్నట్లయితే మనోళ్ళని వికెట్కి ఇవ్వరు కదా. ఆ మొత్తం విషయాన్ని వాకీ టాకీ ద్వారా వికెట్ కోసం పనిచేసే ఒక కుక్క వినేసి వికెట్కే ఇన్ఫార్మ్ చేసేసరికి వాళ్ళు కూడా 2-3 మనుషుల్ని దింపేస్తారు. ఈ పక్క మనోళ్ళని చూసినట్లయితే మనోళ్ళందరూ వేలాడుతున్నారు కదా, అట్లా వేలాడేటప్పుడే ఊగి లాస్ట్కి మన తెరిసా వచ్చి ఆ కంట్రోలర్ని పట్టుకొని మనోళ్ళందరినీ ఫ్రీ చేసేస్తుంది. కానీ అంతలోపే ఈ జేన్సన్ గాడు మొత్తం ఆర్మీని ఈ ప్లేస్ లో దింపేస్తుంటాడు. ఎంత కష్టం వచ్చినా కూడా మన జార్జి కూల్ గానే ఉంటాడు. బ్రెండా, నువ్వు ఫస్ట్ వెళ్ళి పిల్లల్ని కాపాడు, నేను అంతలోపు ఒక మంచి పాటను ప్లే చేస్తా అంటాడు.
ఈ పక్క మనోళ్ళని చూపిస్తే ఆ వికెడ్ కుక్ వచ్చి మనోళ్ళని గన్ పాయింట్ లో పెట్టి లాక్కెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ మనోళ్ళే వాడి గన్ పీక్కుందాం అనుకుంటే వాడు కొంచెం బలంగా ఉన్నట్టున్నాడు. వాడి గన్ని వాడే లాక్కునేస్తాడు. ఏంద్ర మీ అతిని చెప్పి కోపంగా ముందరకు వచ్చి షూట్ చేస్తాడు. కానీ బుల్లెట్ దిగింది మన హీరో కాదు, వాడికి బ్రెండా దింపింది. గాయస్ రండి రండి అని చెప్పి బ్రెండా వెళ్ళిపోతుంది. బ్రెండా జార్జి మనోళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి మనకు మాత్రమే తెలుసు, ఇంకా మన హీరో వాళ్ళకి తెలియదు. సో కొంచెం నమ్మి నమ్మనట్టే వెళ్తారు. మన జార్జి కూడా చెప్పినట్టే ఒక మంచి పాటను పాతకాలపు మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది కదా, దాంట్లో ప్లే చేసి వచ్చేస్తాడు. ఆ మ్యూజిక్ అనేది పెద్ద పెద్ద స్పీకర్లతో ఆ ప్లేస్ మొత్తం గట్టిగా వినిపించేసరికి అక్కడున్న సోల్జర్స్ కి ఒకరి మాట ఇంకొకరికి వినిపించక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ లో మనోళ్ళందరూ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి తప్పించుకునేస్తారు. కానీ లాస్ట్ సెకండ్ లో బ్రెండా ఏమో మర్చిపోయినట్టు పరిగెత్తా కిందకి వెళ్ళిపోతుంది. తన కోసం మన హీరో వెళ్ళింటే తను ఒక చిన్న లాకెట్ కోసం వెళ్ళింటుంది. ఇంకిద్దరు కలిసి తిరిగి వస్తాంటే అదే టైంకి సోల్జర్స్ మొత్తం చుట్టుముట్టేసరికి మనోళ్ళు అక్కడక్కడే తప్పించుకుంటా ఉంటారు. థామస్ వాళ్ళనంతా అస్సలు పట్టించుకోవద్దు, నువ్వు ఫస్ట్ ఈ పక్కన పాట వేరే అయిపోయేలా ఉందని చెప్తే అదే టైంకి పాట అవుతుందో లేదో ఆ ప్లేస్ మొత్తం ఒక్కసారిగా పేలిపోతుంది. మీరు అనుకునేది కరెక్టే, జార్జి పాట సెట్ చేసేటప్పుడే కరెక్ట్ గా ఎండ్ అయ్యే పాటికి ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ బాంబ్ ని ఈ ప్లేస్ మొత్తం పేలేలా సెట్ చేసే వచ్చింటాడు. ఆ బాంబ్ పేలిన తర్వాత ఆ ప్లేస్ కుప్పకులేసరికి మనోళ్ళు ఇద్దరు సేఫ్ గా అండర్ గ్రౌండ్ కి వచ్చేస్తారు. కానీ ఏమి పైకి వెళ్ళే దారే బ్లాక్ అయిపోయింది. కానీ ఏం పర్లేదు, మనోడు తనే బ్రెండా ఉంది కదా, తనే బయటికి పిలిచికెళ్ళిపోతా అని చెప్తుంది. వాళ్ళున్నదే అండర్ గ్రౌండ్ లో, దానికన్నా ఇంకా అండర్ గ్రౌండ్ కి వెళ్దామని చెప్పి ఒక డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ దాని నుంచి ఏమేమో సౌండ్లు వినిపించేసరికి ఏంది బ్రెండా అని అడిగితే బయటంతా జాంబీస్ పార్ట్ టైం వర్కే చేస్తా అంటే కింద మాత్రం ఫుల్ టైం చేస్తానంట. అయినా కూడా తెలిసే దిగుతుంది, వాడు కూడా దిగుతాడు. ఉన్నదే రిస్కీ ప్లేస్ లో ఆ దారి రెండుగా డివైడ్ అయ్యేసరికి ఆ పక్క ఈ పక్క చూసి నాకు తెలిసి ఈ పక్క అని చెప్పి ఆ పక్క వెళ్తుంది. ఏందే తల్లి డౌట్ గా వెళ్తాను, డైరెక్టర్ ఏమో నాతోనే పార్ట్ 3 తీసానని చెప్పి సంతకం వేరే తీసుకునేసినాడు, కానీ నువ్వే నన్ను ఇక్కడ సంపించేసేలా ఉన్నావే అని చెప్పి మనసులో అనుకుంటా వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ 2 దారులు డివైడ్ అయ్యేసరికి మన హీరో ఒక దారిలోకి 2 అడుగులు వేసి చూస్తే లాస్ట్ లో ఒక లైటింగ్ కనిపిస్తుంది. అంటే ఇదే ఎగ్జిట్ ఏమో అని చెప్పి బ్రెండాని వెతుకుతుంటే తను ఇంకో దారిలో దేన్నో చూసా ఉంటుంది. అదేదో ఒక విచిత్రమైన వేర్లు గోడలపైనే వెళ్లి ఆ టనల్ మొత్తాన్ని కవర్ చేసి ఉంటుంది. అదే టైంకి ఏదో భయంకరమైన సౌండ్ ఆ పైప్ నుంచి వచ్చేసరికి ఏంద్రని చెప్పి వీళ్ళంతా భయపడి చూస్తుంటే ఒక చిన్న చిట్టెలుక అది కిచికిచికిచని సౌండ్ చేసుకుంటా వెళ్తుంటే వేర్ల నుంచి ఒక చెయ్యి వచ్చి దాన్ని కొరికి తినేస్తుంది. దాని పక్కనే ఒకటేమో లేస్ వస్తూ ఉంటుంది, ఇంకోటేమో పాక్కుని వస్తూ ఉంటుంది. మొత్తానికి ఒక 4-5 వచ్చేసరికి వెనక తిరిగి చూసే ఒకటి మీదకే వస్తూ ఉంటుంది. మనోడు ఒక్కటిచ్చి పరిగెత్తేసరికి రే మల్లన్న వీరన్న సూరన్న అందరూ రండ్రా మన అడ్డాలోకి ఎవడో వచ్చేస్తున్నాడు అని చెప్పి అన్ని జాంబీస్ మనోళ్ళ వెనకాలే పడుతుంది. తిండి లేని బక్క చిక్కిన జాంబీస్ కూడా మనోళ్ళ కోసం ఏం పరిగెత్తుతుందో. మనోళ్ళ వెళ్తురు వచ్చిన సైడే ఎగ్జిట్ అనుకుని పరిగెత్తా వెళ్తే జస్ట్ మిస్, కింద పడింటే ఎమకలేరేంత కూడా బాడీ ఉండదేమో. మళ్ళీ తిరిగి వెళ్ళారు కదా, సో ఆ రాళ్ల మధ్య కొంచెం గ్యాప్ ఉండడంతో దాన్నే యూజ్ చేసుకుని పైకి వెళ్తారు. ఆ బిల్డింగ్ లో అడుగడుగు అపాయం ఉన్నట్టుంది. ఒక జాంబీ ఏమో ఇంకో జాంబీని దొబ్బేసి ఏమో పీకేదానిలా పైకి వచ్చింది. మన హీరోని ఒక్క లెగ్ షాట్ ఇచ్చేసరికి కింద పోయి పడుతుంది. ఇంకా టకటకని వెళ్తా ఉంటే ఒక రాడ్డు పట్టుకుని పైకి వెళ్దాం అనుకుంటుంది. కానీ అది స్లిప్ అయిపోవడంతో అక్కడి నుంచి జారి ఒక గ్లాస్ మీద పడుతుంది. మనం బాగా చూసినట్లయితే ఆ బిల్డింగే ఇంకో బిల్డింగ్ మీద పడినట్టు వాలి ఉంటుంది. ఇంకో పంచాయతీ ఏంటంటే ఆ గ్లాస్ ఎప్పుడు పగిలిపోతుందో దానికే తెలీదు. మనోడు నిదానంగా కిందకెళ్ళి బ్రెండా నా చేయి పట్టుకొని చెప్తా అంటే అదే టైంకి ఒక పిచ్చి జాంబీ వచ్చేసి ఒక్కసారిగా బ్రెండా మీద దూకేస్తుంది. లక్కీగా ఆ గ్లాస్ పగలలేదు, కానీ పగిలిపోయేలాగే ఉంది. సో టక్కని మన హీరో కిందకి దిగేసి ఆ గ్లాస్ ని పగలు కొట్టేస్తాడు. దానివల్ల జాంబీ కింద పడిపోతుంది, కానీ మన హీరోయిన్ పడకుండా వాడు పట్టేస్తాడు. కిందకి వెళ్ళిన తర్వాత ఫ్యాంట్ ఎత్తి చూస్తేనే తెలుస్తుంది ఆ జాంబీ మన బ్రెండాని గీరేసి ఉంటుంది. మన హీరో కూడా దాన్నే చూసండి బ్రెండా గాయం వల్ల అని చెప్పొస్తా అంటే సరే నాకు కూడా తెలుసులే ఏమవుతుందో, ఏమే మహా అయితే జాంబీలా అయిపోతా కదా, చూసుకుందాంలే పదరా అని చెప్పి ఒక గట్స్ తోనే వెళ్తుంది. ఇంకట్లే కొంత దూరం వెళ్తే పర్లేదు గైస్, మనుషులు బతికే ఉన్నారు, కానీ అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే జార్జీకి కానివ్వండా బ్రెండాకి కానివ్వండా వాళ్ళిద్దరికి కూడా ఎగ్జాక్ట్ గా రైట్ ఆర్మ్ ఎక్కడుందనేది తెలీదు, కానీ మార్కస్ అనే వ్యక్తికి తెలుసు. సో వాడిని వెతుక్కునే వీళ్ళిద్దరు వెళ్తాంటారు. అట్లా ఒక ప్లేస్ కి వచ్చింటే అక్కడ ఒకడు కనిపించేసరికి బ్రో మార్కస్ ఎక్కడున్నాడో తెలుసా అని అడిగితే మార్కసా చాలా మంచోడబ్బా, ఒకప్పుడు ఉండేవాడు ఇప్పుడు చచ్చిపోయినాడు అంటాడు. సరే మార్కస్ ని వెతుక్కుని నా వయసులో ఉన్న పిల్లలు లేకుంటే ఒక పెద్ద అయిన జార్జ్ అనే పేరుతో వచ్చినాడని అడిగితే వాళ్ళ నాకు తెలిసి లోపల ఉన్నారేమో అంటాడు. వాడు మాట్లాడేదే ఏమో మత్తులో ఉన్నట్టు మాట్లాడతాడు. అదే కాకుండా లోపల వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగాలని చెప్పేసరికి మనోళ్ళు వద్దన్నా కూడా బలవంతంగా తాపిచ్చేసే లోపల దొబ్బుతారు. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని డబల్ గా మసకగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కుత్తేగాడు ఏదో స్ట్రాంగ్ గా ఇచ్చినట్టున్నాడు, మనోళ్ళ వల్ల స్టేబుల్ గా నిలబడేకే అవ్వట్లేదు. తాగిన మత్తులో వాళ్ళెవరో జాంబీస్ నే లోపలికి తెచ్చేసి టైం పాస్ కి చంపుతా ఉంటారు.
మళ్ళీ బ్రెండా దగ్గరకు వచ్చేసి, థామస్ వాళ్ళు ఇక్కడ లేరు, అదే కాకుండా మార్కస్ లేకుండా మన వల్ల వెళ్ళే కూడా కాదు, మనం గమ్మున ఇక్కడే ఉండిపోదామని చెప్పి ఆ మైకంలో ఒకరినొకరు కిస్ చేసుకునేస్తారు. ఒక సెకండ్కి తను తెరిసాలా కనిపించేసరికి మళ్ళీ చూసే బ్రెండా నువ్వు తెరిసా కాదు అని చెప్పేసరికి తను గమ్మున వెళ్ళిపోతుంది. ఆ మత్తు వల్ల వాడి ఫ్రెండ్సే జాంబీస్ గా మారినట్టు, మధ్యలో ఆ క్రియేచర్స్ వేరే వచ్చినట్టు అని చెప్పి ఏదేదో కనిపించేసరికి అట్లే కళ్ళు తిరిగి పడిపోతాడు. లాస్ట్ లో ఎవరో ఒక అమ్మాయి వచ్చినట్టు చూపిస్తారు. అప్పుడే వాడి కళలో వాడి వికెట్ లో ఉన్నప్పుడు తెరిసాని సీక్రెట్ గా మీట్ అయ్యి వాడి వల్ల వాడి ఫ్రెండ్స్ చనిపోవడం చూడలేకపోతున్నాడు అనే విషయాన్ని చెప్తా అంటే టక్కన ఎవరో వచ్చి పట్టుకెళ్ళిపోయేసరికి టక్కన లేస్తాడు. చూసే తెరిసా, మీనో, మిగిలిన వాళ్ళందరూ వచ్చేస్తుంటారు. మన జార్జియేమో మన హీరోకి ఎవడైతే తాపిచ్చింటాడో వాడి మొగం పచ్చడి చేస్తా అంటాడు. ఏం రాని చూస్తే వాడే మార్కస్ అంట. సరేరా మార్కస్, మాకు టైం వేరే తక్కువ ఉంది, ఆ రైట్ ఆర్మ్ గ్రూప్ ఎక్కడుందో చెప్పరా అంటే వాడు చెప్పనంటాడు. ఈ మార్కస్ గాడి మెయిన్ బిజినెస్ ఏంటంటే వయసులో ఉన్న పిల్లలందరినీ రప్పించి వాళ్ళకు కడుపు నిండగా తాపిచ్చి మత్తులో పెట్టేస్తాడు. లాస్ట్కి వికెట్ వచ్చిన వెంటనే వాళ్ళందరినీ అమ్ము దొబ్బేస్తాడు. ఆ వచ్చిన కమిషన్ తో మళ్ళీ సరుకు రప్పించి మళ్ళీ పిల్లల్ని రప్పించి మళ్ళీ అమ్ముతుంటాడు. ఇదే బిజినెస్ గా చేస్తుంటాడు. ఇప్పుడు అదంతా కాదు కానీ రైట్ ఆర్మ్ ఎక్కడుందో చెప్తావా లేకుంటే ముక్కులో బుల్లెట్ దింపేదని బెదిరించేసరికి వాడు కూడా నిజం చెప్పేస్తాడు. మార్కస్ గాని కొట్టినందువల్ల వెళ్లేకి దారే కాకుండా వెళ్లేందుకు కార్ కూడా ఇచ్చింటాడు. నడక ద్వారా 2 రోజుల్లో వెళ్లాల్సిన డిస్టెన్స్ ని 2 గంటల్లో కవర్ చేసేస్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా కార్లు రోడ్లోనే ఉండి రోడ్ ని బ్లాక్ చేయడంతో వేరే దారి లేక నడిచే వెళ్తారు. అట్లా వెళ్తా అంటే ఏంది ఇది బొక్క అని చెప్పి మన హీరో చూసంటే అదే టైంకి ఎవరో ఎక్కడి నుంచో షూట్ చేసేసరికి మన వాళ్ళందరూ దాక్కుంటారు. ఎట్లో ఎవరికేం కాలేదు. ఈ మార్కస్ గడు కావాలనే ఏదో ట్రాప్ లో ఇరికిచ్చినాడు. అసలు ఎక్కడి నుంచి కాలుస్తున్నారు అని చెప్పి మన హీరో మెల్లగా తొంగి చూస్తే కంటికి మాత్రం ఎవరు కనిపించట్లేదు, కానీ కంటికే కాలుస్తున్నారు. సరే థామస్, నేను చెప్పినప్పుడు ఈ బాంబ్ పారే, ఆ బాంబ్ పేలినప్పుడు వచ్చే డిస్ట్రాక్షన్ యూజ్ చేసుకుని మనం ఇక్కడి నుంచి తప్పించుకునేద్దాం అంటాడు. ఓకే థామస్, 1 2 3 అని చెప్పొద్దంటే అదే ప్లేస్ కి ఎవరో వెనకాల నుంచి వచ్చి మర్యాదగా బాంబ్ కింద పడేస్తారా లేకుంటే బుర్రలు పేల్చేద్దామని చెప్పేసరికి గమ్మున పడేస్తారు. ఎవరు చూస్తే 2 అమ్మాయిలు మాస్క్ వేసుకొని బెదిరిస్తా అంటారు. ఎవరెవరు ఉన్నారో మర్యాదగా లేసేయండి అని చెప్పి అందరినీ గుంపు చేరుస్తా అంటే హ్యారిస్ నువ్వు అని చెప్పి గన్ దింపేస్తే హ్యారిట్ నువ్వు అని చెప్పి వాడెళ్ళి కగులిచ్చుకుంటాడు. అయ్యో సోనియా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అని చెప్పి తన్ని కూడా కగులిచ్చుకుంటాడు. ఏంటంటే వాళ్ళంతా ఒకటే మేజ్ అంట. ఎంతైనా మనోళ్ళందరూ కరువులో ఉన్నప్పుడు వాడు మాత్రం వెళ్ళి మాట్లాడించేది చట్ట ప్రకారం తప్పే కదా. జార్జి ఫేస్ రియాక్షనే మనకు మొత్తం చెప్పేస్తుంది. బా ఏం పెట్టి పొట్టినవరా అన్నట్టే చూస్తాడు. ఓకే, మెయిన్ మ్యాటర్కి వచ్చినట్లయితే వీళ్ళను కాపాడి తీసుకొచ్చిందే రైట్ ఆర్మ్ గ్రూప్ అంట. అలా అయితే వాళ్ళకు రైట్ ఆర్మ్ గ్రూప్ ఎక్కడుందో తెలుసు కదా, సో వెంటనే వాళ్ళ బేస్కే తీసుకెళ్లిపోతారు. అప్పుడే ఆ రైట్ ఆర్మ్ గ్రూప్ లీడర్ అయిన విన్స్ ని కలుస్తారు. అమ్మాయిలు ఎవరు వాళ్ళు చెక్ చేసినారా లేదా అని అడిగితే చెక్ అంతా ఏం చేయలేదు, దాంట్లో హ్యారిస్ ఉన్నాడు కదా వాడు మాత్రమే మాకు తెలుసు అంటుంది. సరే అందరినీ ఒకసారి చెక్ చేయండి అని చెప్తా అంటే బ్రెండాకి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినట్టుంది, ఒక్కసారిగా కింద పడిపోతుంది. వాళ్ళేదో వడదెబ్బకి కింద పడిపోయిందేమో అనుకుని దగ్గరికి వచ్చి చూస్తే ఫ్లేర్ వైరస్ అని తెలిసిన వెంటనే గన్ ఎత్తుకుని షూట్ చేసేద్దాం అనుకుంటాడు. అన్న షూట్ చేద్దానా, తనకి ఇప్పుడైనా ఇన్ఫెక్ట్ అయింది, చాలాసేపు కూడా కాలేదని చెప్తా అంటే రే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండా లేకుంటే ఒక్కొక్కటి తల్లో బుల్లెట్ దింపేస్తా అని చెప్తాడు. అదే టైంకి వాళ్ళ గ్రూప్ లో నుంచి ఒక డాక్టర్ పరిగెత్తుకుంటా వచ్చి విన్స్ గుమ్నాండు తన్ని మనం కాపాడొచ్చు థామస్ ని యూజ్ చేసి అంటుంది. డాక్టర్ నేను మీకు తెలుసా అంటే ఏంది థామస్ అట్లా అడిగినావు, మేము ఇక్కడ ఉన్నామంటే దానికి కారణమే నువ్వు అంటుంది. నువ్వు ఆ పని చేసిన తర్వాత నిన్ను వాళ్ళు చంపేసినారేమో అనుకున్నాం థామస్, సంతోషం నువ్వు బతికే ఉన్నావు. ఓకే, ఆ బిల్డప్ కి రీజన్ ఏంటంటే మన హీరో వికెట్ లో పనిచేస్తున్నప్పుడు ఆ లేడీ కూడా వికెట్ లో ఒక సైంటిస్ట్ లా పనిచేస్తా ఉనింది. అలాగే మన హీరో గురించి మనకు తెలిసిందే, మన హీరోకి వాడు చేసే పని వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ సఫర్ అవుతున్నారని ఒకే ఒక రీజన్ తో వాడి దేనికైనా తెగించేకి రెడీ అయింటాడు. అలా తెగించిన విషయమే ఆ వికెట్ కి సంబంధించిన డేటా, మోడల్స్, ఫార్ములాస్, టెస్ట్ రిజల్ట్స్ అని మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఈ లేడీకి ఇచ్చేస్తుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని వీళ్ళు కూడా అంతో ఇంతో యాంటీడోట్ ని తయారు చేసేందుకు వీలైంది. అంటే మనోడు వాడికే తెలియకుండా వాళ్ళకు ఒక మెయిన్ సోర్స్ లా పనిచేసినాడు. సరే ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి మన హీరోని కూడా పిలుచుకెళ్లి వాడి బ్లడ్ నుంచి కాస్త బ్లడ్ ని తీసుకుని దాని నుంచే వాళ్ళ యాంటీడోట్ ని తయారు చేస్తారు. ఓకే, ఫస్ట్ ఈ యాంటీడాట్ ఎలా తయారవుతుందంటే ఓన్లీ యంగ్ జనరేషన్ కిడ్స్ నుంచి మాత్రమే వస్తుందంట, ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కాబట్టి. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే వయసులో ఉన్న పిల్లల బ్లడ్ లో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ని కనుక బ్లడ్ నుంచి సపరేట్ చేసినట్లయితే ఆ ఎంజైమే యాంటీడాట్. ఇందులోనూ ఒక తిరకాసు ఉంది. ఫస్ట్ ఆ యాంటీడాట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, జస్ట్ టెంపరీ మాత్రమే. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఈ యాంటీడాట్ ని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసేందుకు ఎటువంటి మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసినా కూడా అంత ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేసేందుకు వీలు పడదు అంటుంది. ఇంకా వాళ్ళకున్న ఒకే ఒక దారి వయసులో ఉన్న పిల్లల్నే పట్టుకుని వాళ్ళ బ్లడ్ నుంచి ఆ ఎంజైమ్ ని సపరేట్ చేయడమే.
జస్ట్ కొంచెం తీసుకుంటే పర్లేదు, అందుకని లీటర్లు దొబ్బేస్తున్నారు అనుకోండా వాళ్ళు కూడా చనిపోతారు. ఆ పనే వికెట్ చేస్తాండేది. యంగ్ జనరేషన్ చనిపోయినా పర్లేదు, వాళ్ళ నుంచి ఆ ఎంజైమ్ ని మాత్రం సపరేట్ చేస్తానే ఉంది, వాళ్ళను చంపేస్తానే ఉంది. వీళ్ళ విషయానికి వస్తే బ్రెండాకి యాంటీడౌట్ ఇచ్చిన తర్వాతే కాస్త కుదుట పడుతుంది, కానీ ఎప్పుడు కోలుకుంటుంది అనేది ఎవరికి తెలియదు అనమాట. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండా, ఈ రైట్ ఆర్మ్ గ్రూప్ అనేది జస్ట్ పిల్లల్ని కాపాడే ఒక గ్రూప్ మాత్రమే. కానీ కాపాడి తీసుకొచ్చిన పిల్లలంతా ఒక సేఫ్ ప్లేస్ లో దాచేస్తుంటారు. అక్కడ బయట వాళ్ళు రాలేరు, వికెడు రాలేరు, ఇంకే బొకడాగాలు రాలేరు. అలాంటి ప్లేస్ కి బ్రెండాని తీసుకెళ్లరు అనే విషయాన్ని ఆ డాక్టర్ చెప్పేసే వెళ్తుంది. అవును, ఆ లాకెట్ లో అంత విలువైంది ఏముంది అని చెప్పి బ్రెండా వెళ్ళిందని ఆ లాకెట్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక చిన్న పిల్లోడి ఫోటో ఉంటుంది. అప్పుడే బ్రెండా లేసి వాడు నా తమ్ముడు అంటుంది. చిన్నప్పుడు బ్రెండాని వాడి తమ్ముడిని ఇద్దరు వికెట్ తీసుకున్నారంట. కానీ ఏమేమో టెస్టులు చేసిన తర్వాత బ్రెండా అవసరం లేదని చెప్పేసి బ్రెండాని మాత్రం బయటికి పంపించేసినారు. కానీ తన తమ్ముడిని మాత్రం ఉంచేసుకుని ఉంటారు. వాడిప్పుడు ఉన్నాడా లేదా అనే విషయం తనకి ఇప్పటికీ తెలియదంట. వాడి గుర్తుగా ఈ ఫోటో మాత్రమే ఉంది అని చెప్పేసరికి మన హీరో కూడా ఒక చిన్న బొమ్మను చూపిస్తాడు. అదే ఫస్ట్ పార్ట్ లో ఒక పిల్లోడు వాడి ప్రాణాలు వదులుకొని మన హీరోని కాపాడింటాడు కదా, వాడిచ్చిన బొమ్మనే. బ్రో, ఒకవేళ తన తప్పిపోయిన తమ్ముడే మన హీరో కోసం ప్రాణాలు ఇచ్చినాడేమో అంటే నేను అట్లే అనుకుంటే, కానీ అది నిజం కాదు. ఎందుకంటే తన తమ్ముడి పేరు జార్జ్, మన హీరో కోసం ప్రాణాలు ఇచ్చిన పిల్లోడి పేరు చక్. సో బోత్ ఆర్ నాట్ సేమ్. ఏ థామస్, థ్యాంక్స్ థామస్, నీ వల్లే నా కూతురు బతికిందంటే. నువ్వు ఎమోషనల్ అంతా అవ్వద్దు, మనమంతా ఎప్పుడు ఫ్రెండ్సే, పోయి నీ కూతురుతో మాట్లాడని చెప్పి పంపిస్తాడు. ఈ పక్క హ్యారీస్ ని చూస్తే వాడు ఇద్దరు అమ్మాయిలతో కూర్చొని పులిహోర కలుపుతాంటాడు. అదే మనోళ్ళని చూసినట్లయితే పాపం వాళ్ళిద్దరిని చూసి చొంగ కారుస్తా ఉంటారు. మచ్చా తెరిసా ఎక్కడరా అంటే అక్కడుంది చూడు అంటాడు. మనోడు అక్కడికి వెళ్ళి చూస్తే తను ఏమో ఆకాశాన్నే చూస్తూ ఉంటుంది. తెరిసా ఏమన్నా ప్రాబ్లమా అంటే ఏం లేదు, జస్ట్ మా అమ్మ గుర్తొచ్చింది అంటుంది. నీకు మీ అమ్మ గుర్తున్నారని అడిగితే ఏదో కాస్త అంటాడు. నాకైతే మా అమ్మ బాగానే గుర్తుంది, మా అమ్మ చూడ్డానికి బాగుంటుంది, కానీ ఒకరోజు మాత్రం తనకేమో ఒళ్ళు బాగాలేదు, అందుకు తన రూమ్లోనే ఉండిపోయింది. తను మళ్ళీ ఆరోగ్యంగా వస్తుంది అని చెప్పి నేను వెయిట్ చేస్తానే ఉంటుంది. కానీ తను ప్రతిరోజు రాత్రి ఏమో భయంకరంగా అరిచేది. తను నొప్పి వల్ల అరిచిందా ఇంకా దేని వల్ల అరిచింది అని చెప్పి నాకు తెలియదు. కానీ ఒక రోజు మాత్రం అరవడమే ఆపేసింది. ఏందని చెప్పి కిందకెళ్ళి చూస్తే తన రూమ్ మొత్తం రక్తమే. అలాగే నా ముందరే మా అమ్మ కళ్ళు పీకి చనిపోయిందని చెప్పి తన బాధని చెప్తుంది. ఇలా ఎంతో మంది ఈ ప్రపంచం మొత్తం బాధపడుతున్నారు థామస్, మనమే వాళ్ళందరికీ సాయం చేయాల. సో ఎవరి వల్ల అయితే ఆ సాయం చేసేందుకు వీలవుతుందో వాళ్ళనే పిలిచినా ఉంటుంది. తెరీసా ఇండైరెక్ట్ గా ఏమంటాందంటే, నేను వికెట్కి కాల్ చేసినారా బొకడా, నువ్వేమన్నా పీక్కో అంటాంది. మహాతల్లి ఎప్పుడు చెప్పిందో తెలియదు కానీ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఆ టీం మొత్తం వచ్చేసి ఒక మిజైల్నే వాళ్ళ మీదకి వేస్తారు. వాళ్ళు కిందకి దిగేసి కంటికి కనిపించిన వాళ్ళందరినీ షాక్ ఇచ్చి కింద పడేస్తున్నారు. కానీ మనోళ్ళు మాత్రం నిజమైన గన్స్ ని, నిజమైన బుల్లెట్స్ ని యూజ్ చేస్తుంటారు. అప్పటికి వాళ్ళదే కొంచెం పై చేలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళదంతా అడ్వాన్స్డ్ వెపన్స్ కాబట్టి. మధ్యలో డాక్టర్ని పట్టేస్తారు, పిల్లల్ని పట్టేస్తారు, ఎవరిని వదలట్లేదు. అయ్యో బ్రెండా తగలపడిపోయిందేమో అని చెప్పి పరిగెత్తా వచ్చి చూస్తే బక్కడా రా అని చెప్పి పిలుచుకెళ్తుంది. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతానికి ఎక్స్పోజ్ అవ్వకుండా దాక్కొని చూస్తా ఉంటారు. ఆ రైట్ ఆర్మ్ గ్రూప్ లీడర్ విన్స్ గాడు ఒక మిషన్ గన్నే లోడ్ చేస్తుంటాడు. అంతవరకు మనోళ్ళందరినీ చుట్టూ పెట్టి షూట్ చేపిస్తుంటే వాళ్ళకు చిన్న గ్రెనేడ్ లాంటిది వేస్తారో లేదో అది వాళ్ళ దగ్గర పడి వాళ్ళందరికీ ఒక ఎలక్ట్రిక్ షాక్ లా ఇచ్చేసరికి అందరూ అట్లే పడిపోతారు. మనోళ్ళు మధ్యలో దూరి ఉన్నా కూడా వాళ్ళకు కూడా అదే గతి, అందుకే ఇక్కడే దాక్కునేసి ఉంటారు. సరే గైస్, మీరన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోండా, వాళ్ళు వెతికేది నా కోసం మాత్రమే, మీకోసం కాదు కదా. అదే కాకుండా నేను కూడా మా వాళ్ళని వదిలేసి రాను, మీరన్నా కనీసం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా వేరే దారిలోకే వెళ్తారు. అందరినీ ఒక చోట చేర్చిన తర్వాత రే థామస్ ఎక్కడ్రా అంటే మనోడే వచ్చి సరెండర్ అయిపోతాడు. థామస్ ఇక్కడ రా నాన్నా, థామస్ మంచి బాలుడు అని చెప్పి మనోడికి ఒక్కటిచ్చి కింద కూర్చోబెడతాడు. ఏ అపాయమో ఇక్కడ లేదని తెలిసిన తర్వాతే ఆ డాక్టర్ ఏవానే కిందకి దిగుతుంది. ఇంకా ఒక్కొక్కరినిగా ఎక్కిస్తా అంటే తెరీసా కూడా వాళ్ళ మనిషి అని చెప్పి మనోళ్ళందరికీ అర్థమైపోతుంది. ఎందుకు పిల్లలు నన్ను చూసి భయపడతారు, నేను ఒక డాక్టర్ని, క్యూర్ కనిపెట్టడమే నా పని, నా పని నేను సరిగ్గా చేయకూడదు అని చెప్తా అంటే ఏంది పిల్లల్ని చంపేది అని చెప్పి మన డాక్టర్ చెప్పేసరికి తన కడుపులోనే బుల్లెట్ దింపేస్తాడు. పాపం ఒక మంచి టాలెంట్ ఉన్న డాక్టర్ని అన్యాయంగా చంపేస్తున్నారు. రే టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, అందరిని ఎక్కించండ్రా అని చెప్తాంటే మనోడు టక్కని 2 బాంబులు బయటికి తీయేస్తాడు. ఎవడైనా కదిలినాడే అనుకోండా పీసులు అయిపోతారు. మర్యాదగా మా వాళ్ళందరినీ కిందకి దింపు అంటాడు. థామస్ నా మాట విను థామస్, నేను ఒక డీల్ వేసినా మనల్ని మాత్రం వాళ్ళు ఏం చేయరని చెప్తాంటే అంటే మంది మాత్రమే రక్తమో వాళ్ళదంతా టమాటా చట్నీనేమే, అదంతా కాదు, అందరినీ కిందకి దింపండా అంటాడు. ఆ డాక్టర్కి ఎంత ధైర్యం గాయస్, అసలు ఒక్కడిని కూడా దింపను అంటుంది.
లాస్ట్ కి మనోళ్ళందరూ వచ్చేసి మచ్చా వీళ్ళంతా ఏమో మన బతుకులు మనకు భిక్ష చేసినట్టు మాట్లాడుతున్నారు, నువ్వు అంటించరా ఇప్పుడు తెలుస్తుంది ఎవరు ఎవరికి వేస్తున్నారు అని చెప్తే మనోడు పేల్చేద్దాం అనుకుంటే అదే టైంకి జార్జి ఒక హెవీ వెహికల్ తెచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని చల్లా చెదురు చేస్తాడు. ఎందుకు ఈ బాంబ్ వేస్ట్ అని చెప్పి ఆ సోల్జర్స్ మధ్యలోనే వేసి పేల్చేస్తాడు. ఈ పక్క ఫస్ట్ ఏవా డాక్టర్ని వాళ్ళు పార్సల్ చేస్తారు. అన్నిటికీ కారణమైన జార్జి నిదానంగా దిగితే హ్యాండ్సప్ అంటాడు. రే గన్ను పెట్టుకుని హ్యాండ్సప్ కాదని చెప్పి పట్టును కాలుస్తాడు. మన హీరోని జాన్సన్ గడ పట్టుకుంటే పట్టును భుజానికే బుల్లెట్ దిగుతుంది. ఎవరని చూస్తే మన బ్రెండా. మన విన్స్ వాడి మిషన్ గన్నే ఎత్తుకుని పిట్టల్ని కాల్చినట్టు అందరినీ లేపేస్తాడు. నేలపైన కాల్చేదే కాకుండా గాల్లో కూడా కాలుస్తుంటాడు. ఎంత మనోలది పై చేయి ఉన్నప్పటికీ లాస్ట్ లో మాత్రం మన మీనోకి దెబ్బ పడిపోతుంది. సో మన హీరో గుంపు నుంచి మన మీనోని మాత్రం లాక్కెళ్ళిపోతారు. మనోడు నిస్సహాయంగా నిలబడ్డం తప్ప ఏం చేయలేకపోయినాడు. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తే సరే పిల్లలు ఏమేమి మిగిలిందో అన్ని ఎత్తుకోండా, కనీసం మనమైనా సేఫ్ అయిన ప్లేస్కి వెళ్దామంటాడు. అప్పుడే మన హీరో నిదానంగా లేచి చూడు విన్స్ మీరందరూ కావాలంటే వెళ్ళండా, నాకు ఒక చిన్న పని ఉంది అంటాడు. ఎక్కడికి రా అంటే మీనోని తీసుకొస్తా అంటాడు. చూడు థామస్ ప్రాక్టికల్ గా ఆలోచించు, వాళ్ళు మన ప్లేస్కే వచ్చి మనల్నే కొట్టి మన వాళ్ళని లాక్కెళ్ళినారు. అలాంటిది మనం వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళని కొట్టి మనల్ని లాక్కొచ్చేకైతుందా? అదంతా అయ్యే పని కాదు అంటాడు. చూడండి గైస్ నేనేం మిమ్మల్ని రమ్మనట్లేదు, మీరు వెళ్ళంటా నేను సపరేట్ గా వెళ్తాను అంటాను. అదే కాకుండా నేను మీనోకి మాట ఇచ్చినాను వాడిని ఎట్టి పరిస్థితిలోనూ వదలను. ఏ మేజ్ రన్నర్ అంటే నేనే పరిగెత్తల్లా, ఈసారి నేను పరిగెత్తా, వాళ్ళను పరిగెత్తిస్తా అంటాడు. సర్లే ఆ డాక్టర్ ఏవతలా ఖాళీగానే ఉందంట, నేను కోర్స్ తీసుకొస్తానని చెప్పేసరికి మనోళ్ళు కూడా వస్తానని చెప్పి అందరూ రెడీ అయిపోతారు. లాస్ట్కి ఏమైంది, మీనోని కాపాడినారా లేదా, ఏవాని చంపినారా లేదా, వీటన్నిటికన్నా ముఖ్యంగా క్యూర్ని కనిపెట్టినారా లేదా అనే విషయాన్ని థర్డ్ పార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. దాన్ని కూడా ఒక 2-3 డేస్లోనే అప్లోడ్ చేస్తా. ఓకే గైస్, ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కమెంట్ చేయకపోతే కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేయండి. ఓకే గైస్, మేజ్ రన్నర్ థర్డ్ పార్ట్తో త్వరలోనే కలుద్దాం.